హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు సాయి కృష్ణ టూర్స్. మనము 2017 నుంచి అయితే దాదాపుగా 11 నుంచి 12 సార్లు యూరోప్ టూర్ అయితే ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని గ్రూప్స్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. అయితే ఇప్పుడు ఈ 2026లో మార్చ్ 29కి మనకు ఒక యూరోప్ ట్రిప్ ఉంది. దాంట్లో కొన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి అండ్ సెకండ్ గ్రూప్ కూడా ఉంది ఏప్రిల్లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి అయితే మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు. అన్నీ ఎవ్రీథింగ్ మనమే కవర్ చేస్తాము. టికెట్, వీసా, ఫ్లైట్ అన్నీ కూడా మనమే టేక్ కేర్ చేస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొన్న ఫస్ట్ పార్ట్ చూసాం కదా 2025 యూరోప్ ట్రిప్ది. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దాము. హాయ్ హలో, ఇవాళ డేట్ వచ్చేసి 19th. సో టైం మనకి 8 అవుతుంది. 8:30కి మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి బ్రేక్ఫాస్ట్ చేసి. సో ఇప్పుడు మన వెనకాల ఉంది కదా, ఇది గ్రాండ్ టోరినో హోటల్, చాలా బాగుంది. ఇది ఉంది కదా మన కోచ్, ఇది మన కోచ్. సో ఇక్కడ నుంచి మనము వెనిస్ వెళ్తాం. వెనిస్లో మనకి గండోలో రైడ్ ఉంది వెనిస్ సిటీలో. అక్కడ నుంచి ఆస్ట్రియా అయితే బయలుదేరుతాం. ఇవాళ ప్రోగ్రామ్ ఇది. సో బ్రేక్ఫాస్ట్ చేసి లగేజ్ లోడ్ చేసుకొని బయలుదేరాలి. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ కూడా మనము ఏదైతే హోటల్లో స్టే చేస్తామో అదే హోటల్లో మనకు బఫే బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. కాంటినెంటల్ ఉంటుంది. బ్రెడ్ ఐటమ్స్, కార్న్ఫ్లెక్స్, ఫ్రూట్ సలాడ్స్ అలాంటివి అయితే ఉంటాయి. అండ్ ఒక సౌత్ ఇండియన్ డిష్ ఏదైనా కొన్ని హోటల్స్లో అయితే పెడతారు. ఇప్పుడు మళ్ళీ ఏన్షియంట్ రోమన్ సిటీస్ లో ఇంకొకటి సిటీ చూడలేకపోతున్నారు. దట్ ఈస్ కాల్డ్ వెనీస్. మొదటిగా 4th to 5th శతాబ్దిలో ఇది దొరికింది, కనిపెట్టారు. ఇక్కడ కూడా ఒక నగరం ఉందని. హలో, ఎస్ మేడం, చూడబోతున్నాం. సారీ, నా తెలుగు చండాలంగా ఉంటుంది. చూడలేకపోతున్నాము అన్నారు. చూడబోతున్నాము. ఓకే ఓకే, స్మాల్ కరెక్షన్స్. సారీ ఫర్ దట్. చూడలేకపోతున్నాం అంటే మనం చూస్తలేమన్నాను అర్థం. యువర్ తెలుగు ఈజ్ వెరీ బ్యూటిఫుల్ సార్. బాగా మాట్లాడుతున్నారు. కన్నడ అయినా ఓకే, కన్నడ మిక్స్ అవుతుంది, తమిళ్ మిక్స్ అవుతుంది, ఇటాలియన్ కూడా మిక్స్ అవుతుంది. ఇప్పుడు పిజ్జా తింటారు కదా, ఏమేమి ఉంటుంది దాంట్లో? అన్ని టమాటా, చిల్లీ ఫ్లేక్స్. వెరీ నైస్. సో 4th, 5th సెంచురీలో ఇక్కడ మొదటిగా కనిపెట్టారు. ఇక్కడ సో దొరికింది వెనీస్ అని నగరం ఒకటి ఉందని. దాని తర్వాత రోమన్ ఎంపరర్స్ కంటిన్యూస్ గా ఇక్కడ రూలింగ్ చేశారు. 14th and 15th సెంచురీ ఎప్పుడు రినెసెన్స్ అంటారు, బదలా వచ్చింది ఇక్కడ. అప్పటి నుంచి అప్పుడు ఇక్కడ ఉన్న రెఫ్యూజీస్ చాలా మంది ప్లేగ్ ద్వారా. ఇప్పుడు మనం ట్రోన్చెటో బోట్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం వెనిస్ నగరానికి అయితే వెళ్ళాలి. అయితే వెనిస్ అనేది సముద్రం మీద నిర్మించబడింది కంప్లీట్గా. మనం బోట్లో వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి, అక్కడ గండోలా రైడ్, తర్వాత సెయింట్ మార్క్స్ చర్చ్, ఇలాంటివన్నీ అక్కడ ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ బోట్లోనే రిటర్న్ వస్తాము. ఇది వాళ్ళ ప్రోగ్రాము. ఈ రోమన్ సిటీ అయితే కంప్లీట్గా మనకు 400 years ఎగో అయితే కనిపెట్టబడింది. అక్కడ రోమన్ శరణార్థుల కోసం అయితే ఈ నగరం నిర్మించబడిందని చెప్తూ ఉంటారు హిస్టరీలో. ఒక 25 minutes అయితే మనకు బోట్ జర్నీ ఉంటుంది. ఇది హాయ్ హలో, మనం వెనిస్ నగరంలో అయితే ఉన్నాం ప్రస్తుతం. చూస్తున్నారు కదా, మనం అక్కడ నుంచి ఇక్కడికి బోట్లో అయితే రావడం జరిగింది. ఈ వెనకాల కనబడుతుంది కదా, ఆ బోట్లో అయితే రావడం జరిగింది. మనకు ఒక 25 minutes జర్నీ పట్టింది. ఇప్పుడు ప్రస్తుతం 10:30 అయింది టైం. ఇట్లా అవుట్డోర్ సిట్టింగ్ ఉంది కదా రెస్టారెంట్లో. ఇదేంటంటే కాస్ట్లీ. మనం బయట కూర్చొని తాగడము, లేకపోతే కాఫీలు తీసుకోవడము, తినడం అనేది ఎక్కువ కాస్ట్. రెస్టారెంట్ లోపల అయితే మనకు చీప్ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ వెనిస్లో మనం మోస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది గండోలా రైడ్. ఒక్కొక్క బోట్లో అయితే 5 members వెళ్తారు వెనిస్ సిటీ చూడడానికి. స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా ఉంటుంది. ఈ
ఈ వెనిస్ నగరం అంతా కూడా సముద్రం మీద నిర్మించబడింది కదా. టోటల్గా మనకు సందులు సందులు ఉంటుంది. ఒకరింటికి ఒకరు వెళ్ళాలన్నా కూడా బోట్లోనే వెళ్తారు. అవి కనబడుతున్నాయి కదా గండోలా రైడ్స్. అక్కడ వెనిస్లో అయితే మనం ఒక 1 అవర్ పైన స్పెండ్ చేసాము. అక్కడ సెంట్ మార్క్స్ స్క్వేర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అనేది సెంట్ మార్క్స్ స్క్వేర్. మీరు చూస్తున్నారు కదా, ఇది ఓల్డ్ చర్చ్, సెంట్ మార్క్స్ చర్చ్. చాలా పురాతనమైనది, బాగుంటుంది వ్యూ కూడా. ఈ మీరు చూస్తున్న స్టాచ్యూ ఉంది కదా, ఇది కింగ్ విక్టర్ ఇమాన్యుల్ది. ఇంకా అక్కడ ఓరియంటేషన్ టూర్ కంప్లీట్ చేసుకుని అయితే మేము రిటర్న్ బయలుదేరుతున్నాం పార్కింగ్కి. ఇంకా 1 o'clock అక్కడ నుంచి అయితే బయలుదేరి నెక్స్ట్ లంచ్కి అయితే బయలుదేరుతున్నాము. 1:30కి మాకు లంచ్ బ్రేక్ అయితే ఉంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ట్రామ్ అయితే కనబడుతుంది కదా. ఇక్కడ ట్రామ్స్ అయితే చాలా ఉంటాయి లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి. చాలా ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అయితే ట్రావెల్ చేయొచ్చు. మన లంచ్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాం. అబౌట్ ఒక 30 minutes to 45 minutes అయితే మనకు టైం ఉంటుంది. బఫే ఉంటుంది, అన్ని సౌత్ ఇండియన్ డిషెస్ అయితే ఉంటాయి లంచ్లో. ఇంకా అక్కడ నుంచి అయితే మా జర్నీ ఇన్స్బుర్గ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్ని దాటుకుంటూ అయితే జర్నీ ఉంది. జర్నీ అంతా కూడా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. అసలు బ్యూటిఫుల్ లొకేషన్స్ అనే చెప్పాలి. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను, ఎవ్రీ 2 hours ఒక 15 minutes బ్రేక్ ఉంటుందని చెప్పి. ఎవ్రీ 4 hours ½ an hour బ్రేక్ అయితే ఉంటుంది యూరోప్ డ్రైవింగ్ రూల్స్ ప్రకారము. ఇక్కడ కూడా మనకు ఒక బ్రేక్ దొరికింది. కాఫీ షాప్ ఉంటుంది, అందులోనే మనకు అన్ని గ్రోసరీస్ ఉంటాయి, స్టోర్స్ ఉంటాయి, అండ్ జనరల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి, వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ పాటలు జోకులతో అయితే మా జర్నీ అయితే సాగింది. నా దేశం నా జనని, నా దేశం నా జనని అంటే నీ పులకింత. బాబోయ్ 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 అంటే వింటారా, పిల్లాడే తీరాలన్నారు మా నాన్నారు. మరి వాళ్ళ అందచందాలు ఏంటంటే, మొదటిదేమో మెల్కన్ను, రెండవదేమో రేచిగటి, మూడవదేమో మూగది, నాలుగవదేమో నత్తిది. మొదటిదేమో మెల్కన్ను, రెండవదేమో రేచిగటి, మూడవదేమో మూగది, నాలుగవదేమో నత్తిది. వీళ్ళనెలా ఎలా ఎలానే పిల్లాడేది, పిల్లాడే తీరాలన్నారు మా నాన్నారు. ఇక మరి వాళ్ళ చదువు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ 6 packs ఉన్నాయా? రేపు పొద్దున వీడికి పొట్ట రాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్ట గురించి కాదు, పెళ్లి గురించి కనిపించాయి. నువ్వు అలా హార్ష్గా మాట్లాడి చందు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటే. ఏంట్రా నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేమిటి? ఆ కుటుంబాన్ని ఎంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్ట సుఖంలో పాల్పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్తలైన పెద్ద ఆవిడ పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితం ప్రసాదించాలనుకున్నాడు తప్ప. గురువు గారు మేము ప్రేమించి చంద్రకళని చెప్పారు కదా అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళకి అదే చెప్పాను, అర్థం చేసుకోలేదు తెంగరాతలు అంటే. నువ్వు పిల్లల్ని తల్లితో కాదా పిల్లతోనా తూ అప్రాచుడా, మన అగ్రహార స్త్రీలకు తెలిస్తే తూ అని ఉమ్మేస్తారు. విన్నారు కదా, పాటలు జోకులు అన్నీ. ఇలా ఉండింది మా జర్నీ అంతా కూడా చాలా హ్యాపీగా. ఒక 5 hours డ్రైవ్ తర్వాత అయితే మేము హోటల్కి రీచ్ అయిపోయినాం. ఇవాళ నైట్ స్టే వచ్చేసి ఆస్ట్రియాలో అయితే ఉంటుంది, అంటే నెక్స్ట్ వెళ్ళాల్సిన డెస్టినేషన్కి దగ్గరలో అయితే ఉంటుంది. ఈ హోటల్ వచ్చేసి ఆల్పినో కోనిక్ 4 star హోటల్. చాలా బాగుంటుంది, కొంచెం ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది, పీస్ఫుల్గా బాగుంటుంది హోటల్. ఇవాళ డిన్నర్ వచ్చేసి మనం ఎక్కడైతే హోటల్లో స్టే చేస్తున్నామో అదే హోటల్లో డిన్నర్ అయితే ఉంటుంది. అండ్ మనం హైదరాబాద్ నుంచి కొన్ని పికిల్స్ అండ్ కందిపొడి అలాంటివి కూడా మనం క్యారీ చేసాము, అది కూడా మనం సర్వ్ చేసాము. ఇంకా డిన్నర్లో అందరూ కందిపొడి నెయ్యి బాగా ఎంజాయ్ చేసేసారు ఫుడ్.
ఇవాళ మన టూర్లో అయితే డే 5 28th ఏప్రిల్. ఇంకా మార్నింగ్ 7:30కి యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని హోటల్లోనే ఇక్కడ నుంచి లగేజ్ లోడ్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి అయితే మనం బయలుదేరాలి. ఇంకా నెక్స్ట్ స్టే చేసే హోటల్లో అయితే మనం 3 nights ఉంటాము అందులోనే. ఈరోజు మనము మార్నింగ్ అవర్స్లో ఫస్ట్ కవర్ చేసేది క్రిస్టల్ మ్యూజియము, స్వరోస్కి అయితే కవర్ చేస్తాము ఫస్ట్. దాని తర్వాత వడూస్కి అయితే వెళ్తాము, లిక్టెన్స్టైన్ కంట్రీకి. తర్వాత 1965 నుంచి వాళ్ళు జ్యువెలరీ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఇది మ్యూజియం చేసి దాని తర్వాత సేల్స్ మొదలు పెట్టింది 1995లో. సో తన పేరు వచ్చి డానియల్ స్వరోస్కి. సో హీ హెస్ ద వన్ హూ ఫౌండర్ ఆఫ్ స్వరోస్కి. సో ఇక్కడ వాటన్స్ అనే ప్లేస్ లో ఇక్కడ కింద చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇన్స్బ్రూక్ వస్తుంది. ఇన్స్బ్రూక్ టైరల్ రీజన్. దాంట్లో కొంచెం ముందుకెళ్తే ఒక 30 కిలోమీటర్ ముందుకెళ్తే వాటన్స్ అని ఒకటి ప్లేస్ ఉంది. అక్కడ వీళ్ళకి దొరికింది డానియల్ స్వరోస్కి. ఆయన ఫ్యామిలీ కూడా ఇప్పుడు కూడా అందరికీ తెలిసిందే వరల్డ్ ఫేమస్ స్వరోస్కి క్రిస్టల్ మ్యూజియం అయితే ఇది ఆస్ట్రేలియా అయితే ఉంది. ఇక్కడ లోపల మనకి ఫస్ట్ మ్యూజియం ఉంటుంది, మ్యూజియం తర్వాత షాపింగ్ ఉంటుంది. అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అక్కడ వ్యాట్ రిఫండ్ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒరిజినల్స్ దొరుకుతాయి ఇక్కడ ఈ స్వరోస్కి మ్యూజియంలో అయితే. కంప్లీట్గా ఓన్లీ ఒరిజినల్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా మ్యూజియం చూడడానికి అయితే మనకు దాదాపు ఒక 1/2 అవర్ అయితే పడుతుంది. అలాగే ఒక 1/2 అవర్ మనకి షాపింగ్కి అయితే టైం అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ క్రిస్టల్స్ కానీ వాచెస్ కానీ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి, అవన్నీ కొనుక్కోవచ్చు. ఇంకా 10:30 కల్లా అయితే మనకు అక్కడ స్వరోస్కి మ్యూజియం అంతా కంప్లీట్ అయిపోయింది, షాపింగ్ అయిపోయింది. అక్కడ నుంచి అయితే మనము ఇన్స్బ్రుక్ ఓరియంటేషన్ టూర్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం వాకింగ్ అయితే ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ నుంచి 700 మీటర్స్ అయితే వాకింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది, గోల్డెన్ రూఫ్ అని. తర్వాత అక్కడ మెరీనా త్రెస్సే అని చెప్పి ఒక విండో అయితే ఉంటుంది, అది చూడడానికి అందరూ వెళ్తారు.
ఇదైతే తెరిస్టన్ స్ట్రెస్సే అంటారు ఈ ప్లేస్ని. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లంచ్ మనకు 12:30, 1:30 ఈ టైమింగ్లోనే మనకు లంచ్ అయితే ఉంటుంది. ఇవాళ షెడ్యూల్ ప్రకారం అయితే 12:30కి మన లంచ్. ఇంకా అక్కడ నుంచి ఒక 2 hours డ్రైవ్ తర్వాత అయితే మనకు వడూజ్ అనే ప్లేస్ అయితే ఉంది. అదొక సపరేట్ కంట్రీ, లిఖ్టెన్స్టైన్ అంటారు. లిఖ్టెన్స్టైన్ క్యాపిటల్ వడూజు. ఆ ప్లేస్ అయితే చాలా చిన్న సిటీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వర్త్ సీన్ కంట్రీ అనమాట అది. మనం అక్కడ ఒక 2 hours టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మనము ఓరియంటేషన్ టూర్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే ఇక్కడ పార్లమెంటు, తర్వాత ఏవైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయో అవన్నీ కూడా కవర్ చేస్తాము. ఇక్కడ టాయ్ ట్రైన్ అయితే ఉంటుంది. ఇది 10 euros, 20 euros ఏదో ఉంది టికెట్. ఈ టికెట్ తీసుకొని మనము వడూజు ఓరియంటేషన్ టూర్కి వెళ్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అండ్ సిటీ అంతా తిప్పుకొని వస్తారు ఒక 1/2 hour. అంటే గ్రేప్స్ ఫార్మింగ్, తర్వాత ఇక్కడ వడూజ్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ పాస్పోర్ట్లో మనం లిఖ్టెన్స్టైన్ కంట్రీ యొక్క స్టాంప్ వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు. మనకు 10 euros ఇస్తే అక్కడ స్టాంప్ అయితే వేస్తారు. బయలుదేరాలి. ఓకే, నో నీడ్ టు బ్రింగ్ లగేజ్. డైరీ లాగా లగేజ్ పెట్టుకుందండి. లగేజ్ రూమ్ లో పెట్టిన తర్వాత కిందకి దిగాలి. సేమ్ 7 to 8 or 8:30 లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. 8:30 బయలుదేరుతాం. ఓకే, 8:15 కింద ఉండండి. 8:15 బయలుదేరుతాం. 8:30 బయలుదేరుతాం. సో యూన్ ఫ్రాక్ వెళ్తారు, టాప్ ఆఫ్ ద మౌంటైన్. అక్కడి నుంచి ఒక 2 hours జర్నీ. ఇంటర్లాకెన్ అనే ఒక ప్లేస్ ఉంది. ఇంటర్లాకెన్ వెరీ ఫేమస్ ఫర్ బాలీవుడ్ మూవీస్. తెలుసు కదా, మేడం ఉన్నారు ఇక్కడే. నాకంటే మేడం చాలా తెలుసు డెఫినెట్ గా. సో హిందీ మూవీలో యాష్ చోప్రా ఇస్ ఎ వెరీ బిగ్ డైరెక్టర్. ఇంటర్లాకెన్ ఇస్ ఎ మెయిన్ కనెక్షన్ ఫర్ ఆల్ ద ఆల్ప్స్. ఈ పర్వతం ఏముంది మీరేం చూస్తున్నారు, క్యాంటన్స్, ఇవన్నీ కనెక్షన్ కి ఇంటర్లాకెన్ సెంటర్. ఆ సెంటర్ నుంచి మీకు యూంగ్ఫ్రో, మౌంట్ ఇట్లీస్, గ్లేషియర్ 3000, స్టార్డ్, ఇవన్నీ కనెక్షన్ అవుతుంది. మొత్తం ఐస్ కనిపిస్తుంది, స్నో. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. రేపు చూస్తారు. ఇంటర్లాకెన్ లో ఒక 1/2 hour, 1 hour ఉంటుంది. 1 hour లంచ్ చేసుకుని తర్వాత కంటిన్యూ అవుతుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఇంకా 7:30కి అయితే మేము డిన్నర్ ప్లేస్కి రీచ్ అయిపోయినాం. డిన్నర్ చేసేసుకొని ఇవాళ ఇంకా డైరెక్ట్ హోటల్. ఇంకా ప్రోగ్రామ్ ఏం లేదు, ఈరోజు ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇంకా రేపటి నుంచి మనకి ఇంపార్టెంట్ అయిన ప్లేసెస్ అన్నీ కవర్ అవుతాయి. మన టూర్లో ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అవి డే 6th నుంచి అయితే కవర్ అవుతాయి. అంటే మనకి జుంగ్ఫ్రో కావచ్చు, తర్వాత మౌంట్ ఇట్లీస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకు రేపటి నుంచి వస్తూ ఉంటాయి అవన్నీ. ఇవాళ మనం చెక్-ఇన్ చేసిన హోటల్లో అయితే 3 days కంటిన్యూ అవుతాము. ఇంకా యాజ్ యూజువల్ 7:30 బ్రేక్ఫాస్ట్ మనం ఉన్న హోటల్లోనే ఉంటుంది. ఇది టైలర్ మేడ్ హోటల్. మనము ఇందులోనే 3 days ఉంటున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్ సలాడ్స్, బ్రెడ్స్, కార్న్ఫ్లాక్స్, సూప్ అండ్ టీ, కాఫీ ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇంకా 8 o'clock అయితే బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి అయితే బయలుదేరాము. హైయెస్ట్ టాప్ లో ఉన్న ప్లేస్ పేరు యోంగ్ఫ్రో అని పెట్టారు. 1885 లో మొదటిగా ఇక్కడ ప్లేస్ ఉంది, మన బయటికి పైకి వెళ్ళొచ్చు అని కనబెట్టారు. దాని తర్వాత 1905 ఇక్కడ మైనింగ్ స్టార్ట్ చేశారు. మైనింగ్ అంటే అప్పుడు కొంత ఇది దొరికేది, ఐరన్ ఓర్. దాన్ని మైనింగ్ చాలా చేశారు ముందుగా. అప్పుడు ట్రైన్ ట్రాక్ పెట్టారు. లూటర్ బ్రూనన్ అని ఒక ప్లేస్ ఉంది ఇక్కడ, లూటర్ బ్రూనన్. ఆ లూటర్ బ్రూనన్ నుంచి ట్రైన్ ట్రాక్ పెట్టారు మొదటిగా. మొత్తం టనల్ లో ఉంది ఇది ట్రైన్ ట్రాక్. ఇది ఎలా అంటే పైకి తీసుకెళ్తుంది. మ్యాగ్లెవ్ ట్రైన్. ఈ టూర్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్కి అయితే ఈరోజు వెళ్ళబోతున్నాము, యుంగ్ఫ్రో అనే ప్లేస్కి. అది ఆల్మోస్ట్ 3000 meters హైట్లో అయితే ఆ ప్లేస్ ఉంటుంది. దానికన్నా ముందు మనకు ఒక ఇంటర్లాకెన్ అనే ప్లేస్ అయితే ఉంది. అది అన్నిటికీ కనెక్షన్ అనమాట, మౌంట్ ఇట్లీస్కి, యుంగ్ఫ్రోకి, ఇలాంటి ప్లేసెస్ అన్నిటికీ కూడా ఈ ఇంటర్లాకెన్ అనేది ఒక బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే అయినాయి. మనకు బాలీవుడ్ డైరెక్టర్ యష్ చోప్రా గారు అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ చాలా సినిమాలు తీశారు. సో అతనికి గుర్తుగా అక్కడ ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి అతని స్టాచ్యూ కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఇది యష్ చోప్రా గారి స్టాచ్యూ, బాలీవుడ్ డైరెక్టర్.
ఇంకా అక్కడ ఒక 2 hours వరకు టైం స్పెండ్ చేసి అక్కడ లంచ్ ఉంటుంది మనకి నవభారత్ రెస్టారెంట్లో, ఇండియన్ రెస్టారెంట్లో లంచ్ అయితే చేసుకొని అక్కడ నుంచి మనకు నెక్స్ట్ ప్లేస్ యుంగ్ఫ్రోకి అయితే బయలుదేరుతున్నాము. ముందు మనకి ఇక్కడ రోప్ వే అయితే ఉంటుంది. గ్రిండెల్ వరల్డ్ అని ఒక ప్లేస్ అయితే ఉంటుంది. ముందు రోప్ వే ఎక్కాలి. అక్కడ ఒక 20 minutes జర్నీ తర్వాత మళ్ళీ ట్రైన్ జర్నీ ఉంటుంది. ట్రైన్లో ఎక్కి అప్పుడు మనము యుంగ్ఫ్రో అనే ప్లేస్కి అయితే రీచ్ అవుతాము. కంప్లీట్ స్నో ఉంటుంది. ఇందులో ఎక్కేసేయాలి అందరూ ఇందులో ఎక్కేసేయాలి. ఏంటి సార్ అది మీకు రెడ్ క్రాస్ లా కనిపిస్తుంది. ఫ్లాగ్ సార్ అది. ఏం స్విట్జర్లాండ్ నుంచి మనం స్విట్జర్లాండ్ లో మెంబర్ చేసుకుని మీకు ఫోటోలు 20 minutes 15 minutes తర్వాత 25 minutes ట్రైన్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్ అంటే అసలు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. అంటే అది చూస్తున్నంతసేపు అసలు కన్నుల విందుగా అనిపిస్తూ ఉంటుంది. మీ ఫోన్లో మెమరీలు నిండిపోతూ ఉంటాయి. అంత బాగుంటుంది లొకేషన్స్ అన్నీ కూడా. చాలా గ్రీనరీ ఉంటుంది. పైకి వెళ్తున్న కొద్దీ స్నో ఉంటుంది. ఈ రోప్వే జర్నీ అయితే మనకు 15 నుంచి 20 నిమిషాలు అయితే ఉంటుంది. మనము ఆ 15-20 minutes మనం ఆస్వాదించే లోపే అప్పుడే డెస్టినేషన్ వచ్చేస్తుంది. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటాయి లొకేషన్స్ అన్నీ కూడా. ఇక్కడ నుంచి మనం మళ్ళీ ట్రైన్లో అయితే వెళ్ళాలి. ఇంకొక 25 minutes మనము జర్నీ అయితే ఉంటుంది. అది మ్యాగ్నెటిక్ ట్రైన్. ఈ ట్రైన్ వచ్చే లోపు మనకు కూడా బయటకు వెళ్ళడానికి ఒక స్టాప్ అయితే ఉంటుంది. జస్ట్ ఒక 5 minutes అంతే. ఆ 5 minutes మనం బయటకు వెళ్ళి అయితే ఆ స్నో ఎక్స్పీరియన్స్ అయ్యి రావచ్చు. తర్వాత మనం మళ్ళీ ట్రైన్లో పైకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ స్నో ఉంటుంది. Hi. Yeah, my captain. నేను 10,000 meters అలాంటివి చెప్తున్నాను కెమెరా అన్ని దిక్కులు. సారీ సార్ హాయ్. హాయ్ సార్. హాయ్ హాయ్.
చూడదా కూర్చో చూడ కూర్చో మీరు సీట్లో కూర్చోమన్నారు. హాయ్. హలో హాయ్. ఎంత జర్నీ ఇప్పుడు 20 నిమిషాలు ఉండొచ్చండి. 25 మినిట్స్. ఇది మన ట్రైన్ రూట్ మ్యాప్ అయితే మనం ఇప్పుడు దాదాపుగా 3450 మీటర్స్ హైట్లో అయితే ఉన్నాము. ఈ ప్లేస్ని మనము టాప్ ఆఫ్ యూరోప్ కూడా అంటారు, యుంగ్ఫ్రో లేదా టాప్ ఆఫ్ యూరోపు. అక్కడ బయటికి వెళ్ళి కొంచెం ఇలా రొటేటింగ్ డోర్లు బయటికి ఇస్తే వెళ్తే రైట్ సైడ్ లో ఐస్ ప్యాలెస్, లెఫ్ట్ సైడ్ లో 5th ఫ్లోర్కి వెళ్తుంది. 5th ఫ్లోర్కి వెళ్ళిపోండి అందరు ఫస్ట్. అక్కడ అన్ని ఐస్ అన్ని చేసుకుని దాని తర్వాత అలాగే వెళ్ళి ఐస్ ప్యాలెస్ ఎంటర్ అయితే ఐస్ ప్యాలెస్ కంప్లీట్ చేసుకుని ఒక ఇలా వేసుకుని ఇలా రావచ్చు. మళ్ళీ ఇక్కడికే కిందికి వచ్చేస్తారనుకుంటే ఈ డిస్కవరీ టూర్ ఈ ఎండ్ లో స్ప్రింగ్స్ టెరెస్ అక్కడ లిఫ్ట్ ఓకేయా. డిస్కవర్ టూర్ ఎండ్ లో టెరెస్ గేట్ ఉంది లిఫ్ట్. ఆ లిఫ్ట్ తీసుకుని కూడా పైకి వెళ్ళొచ్చు. ఇది మొదటిగా. దాని తర్వాత ఐస్ ప్యాలెస్ లోపటి నుంచే రావచ్చు. అది చూసుకుని మన టూర్ మేనేజర్ ఆనంద్ గారు అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఏమేమి చూడాలి అని. దాదాపు మనకైతే 2.5 గంటల టైం అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఫుల్ స్నో ఉంటుంది. మనకు స్విట్జర్లాండ్ అంటేనే గుర్తొచ్చేది స్నో కదా. యుంగ్ఫ్రో, ఇంకొకటి ఇంపార్టెంట్ అయిన ప్లేస్ ఉంది మౌంట్ టిట్లిస్, అది రేపు వెళ్తాం ఆ ప్లేస్కి. ఈ 2 ప్లేసెస్ స్విట్జర్లాండ్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ -డిగ్రీస్లో అయితే ఉంటుంది, -2, -3. కంప్లీట్గా మనం థర్మల్స్, హ్యాండ్ గ్లౌజ్లు, స్వెటరు, మంకీ క్యాప్ అన్నీ అయితే క్యారీ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం ఐస్ ప్యాలెస్లోకి అయితే వెళ్తున్నాము. ఈ ఐస్ ప్యాలెస్లో అయితే మనకు ఐస్తో చేయబడిన బొమ్మలు అయితే ఉంటాయి. చూడడానికి చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇంకా ఐస్ ప్యాలెస్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి అయితే స్నోలోకి వెళ్ళాము. స్నోలో దాదాపు మనకు 40 మినిట్స్ వరకు టైం స్పెండ్ చేసాం. సాయి కృష్ణ టూర్స్ బెస్ట్. చాలా బాగుంటుంది, చాలా మంచిగా చూసుకుంటారు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వాళ్ళెమ్మడి పోవాలని కోరిక పుడుతుంది మనకు. ఒకసారి వెళ్ళొస్తే రెండోసారి కూడా వెళ్ళాలి అనిపిస్తుంది. చాలా చాలా బాగా చూసుకుంటారు, సొంత కుటుంబం లాగా చూసుకుంటారు అందరినీ కూడా. మళ్ళీ రావాలనిపిస్తుంది. సాయి కృష్ణ టూర్స్ హైదరాబాద్ నుంచి. ఇప్పుడు మేము జాంగ్ఫ్రూ టాప్ ఆఫ్ యూరోప్ లో ఉన్నాము. నేను మా మదర్ కలిసి వచ్చాము. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, అందరికీ రికమెండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఉంది కదా యూఆర్ స్టాండ్ హియర్ అని చెప్పి, ఇక్కడ ఉన్నాం మనము. బ్లాక్ కలర్ అనేది మనం ఇక్కడ ఉన్నాము, అక్కడ బ్లాక్ కలర్ మ్యాప్లో అక్కడ ఉన్నాము. అక్కడ నుంచి ఇది మళ్ళీ ట్రైన్ ఎక్కాలి, తర్వాత రోప్వేకి కిందకి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసుకుంటే -6 డిగ్రీస్ అయితే ఉంది టెంపరేచర్ అవుట్ సైడ్ ద బిల్డింగ్ అనమాట.
ఎలా ఉంది టాప్ ఆఫ్ యూరోప్? టాప్ ఆఫ్ యూరోప్ టాప్ లేచిపోయిందా? యా ఓకే. ఎట్లా ఉంది టాప్ ఆఫ్ యూరోప్? బాగుందా? కూర్చోవాలి. స్పెషల్ భోగి ఫర్ సాయి కృష్ణ టూర్స్. మన కోసం స్పెషల్ భోగి, వేరే వాళ్ళు ఎవరు లేకుండా. వాళ్ళకి స్పెషల్ గా ఇస్తారు, ఎందుకంటే సాయి కృష్ణ వాళ్ళు సపరేట్ గా చాలా మందిని తీసుకొస్తారని. సాయి కృష్ణ టూర్ అంటే పెద్ద సపరేట్ భోగి ఇస్తారు. ఎక్స్ట్రా సీట్ ఉంది, ఖాళీగా ఉంది అంటే ఎవరిని అలో చేయరు. ఇక్కడ ఓన్లీ అవర్ గ్రూప్. సాయి కృష్ణ వాళ్ళకి థ్యాంక్స్. ఇంత మంచి టూర్. బాగుందా? ఎంజాయ్ చేశారా? లేదు. ఏదో కలుపుకున్నారు, మొత్తానికి ఏదో కలుపుకున్నారు అందులో. కళలో కూడా అనుకోలేదు మేము వస్తామని. మాకు కళ నెరవేరింది నిజంగా. బాగుందా? మళ్ళా రావాలి మేము. యా థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. సాయి కృష్ణ టూర్స్ కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 60 ఏళ్ళ పైబడే వాళ్ళకి తీసుకొచ్చి నిర్మలంగా చూపించి తీసుకువెళ్తున్నందుకు థ్యాంక్స్. ఇంత మంచిగా మాకు ఎవ్వరు చూడరు. థ్యాంక్ యూ. చూపించాడు మా శ్రవణ్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలో అద్భుతమైన దాన్ని చూసాం. ఎవరు ఏ కంట్రీ కూడా ఇంతటి సాహసం చేయలేదు. సాయికృష్ణ వాళ్ళు ద్వారా మేము చూసాం. చాలా థ్యాంక్ యూ. మా కొడుకు లాగా మన అందరినీ తీసుకొచ్చి ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో వారి మాటల్లోనే విన్నారు కదా. సో టాప్ ఆఫ్ యూరోప్ టాప్ లేచిపోయింది. మరి మీరు కూడా యూరోప్ ట్రిప్లో పాల్గొనాలనుకుంటే కనుక ఈ కింద స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోండి. మనకు 2026లో అయితే యూరోప్ టూర్ అవైలబుల్గా ఉంది. మీరు మాతో పాటు ట్రావెల్ చేయొచ్చు. వీసా, టికెట్, హోటల్స్ ఎవ్రీథింగ్ మేమే టేక్ కేర్ చేస్తాము. ప్రతిదీ కూడా మేము దగ్గరుండి చూసుకుంటాము. మనకు తెలుగు స్పీకింగ్ టూర్ మేనేజర్ని కూడా అరేంజ్ చేస్తాము. మనం హైదరాబాద్ నుంచి మేము ఎవరో ఒకరు మన కంపెనీ నుంచి అయితే గ్రూప్తో పాటు ట్రావెల్ చేస్తారు. కాబట్టి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా, మీ వాళ్ళకి ఎవరికైనా యూరోప్ ట్రావెల్ చేయాలని ఉన్నా కూడా ఈ నెంబర్ అయితే షేర్ చేయండి. ఈ వీడియోని కూడా వాళ్ళకి షేర్ చేయండి. మనము పార్ట్ 1లో అయితే డే 1, డే 2, డే 3 అయితే కవర్ చేసాము. ఇప్పుడు పార్ట్ 2లో అయితే డే 4, డే 5, డే 6 అయితే కవర్ చేసాము. మరి ఇంకా ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ పార్ట్లో అయితే మళ్ళీ కలుద్దాము. డే 7, 8, 9లో అయితే మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ఈ వీడియో అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. Please do like, comment, share and subscribe. Thanks for watching this video.